అనుబంధం పార్ట్ 39 రచన మీనా కుమారి గారు. ఉదయమే అందరూ రెడీ అయిపోయారు. బేబీ పింక్ చుడీదార్‌లో అందంగా మెరిసిపోతుంది అనన్య. అలాగే చూస్తున్న శ్రీహర్ష వైపు చూసి, ఏంటా చూడడం? అందరూ ఇక్కడే ఉన్నారు చుట్టూ అనుకుంటూ అనన్య వెనక్కి వెళ్ళిపోయింది. ఏంటక్కా బావ చూపులకు తట్టుకోలేక వెనక్కొచ్చేసావా? అంటూ నవ్వింది ఆకాంక్ష. శ్రీహర్ష పనిమాల వాళ్ళ దగ్గరకొచ్చి, ఆకాశం ఏంటి ఆకాంక్ష బేబీ పింక్ కలర్‌లో భలే అందంగా ఉంది కదూ! అంటూ నవ్వేశాడు. రోజు రోజుకి కొడుకులోని ఉత్సాహం చూస్తున్న జయంతికి ఆనందంగాను, చూడడానికి సంతోషంగానుంది. దశరథ గారు చాలా సంతోషంగా ఉంటున్నారు. తన కూతురు జీవితం బాగుపడింది. మనవరాల ఆకాంక్ష చక్కగా మారిపోయింది. ఇక ఇష్టమైన మనవడు, ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి లైన్ కూడా క్లియర్ అయిపోయింది. ఎక్కడ లేని ఉత్సాహంతో డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నారు దశరథ గారు. తాతగారు ఏంటి మరీ స్పీడ్ మీదున్నారు? అని నవ్వాడు శ్రీహర్ష. ఏం లేదురా స్టీరింగ్ నీ చేతికి ఇద్దామంటే కొద్ది భయంగా ఉంది ఇప్పుడు నీ పరిస్థితి చూసి నాకు అంటూ పకపకా నవ్వేశారు దశరథ్ గారు. ఎన్నాళ్ళయిందో నాన్నగారంత సంతోషంగా నవ్వి అన్నాడు శేఖర్ ఆనందంగా జయంతితో. మీరు మాత్రం ఇప్పుడేగా ఇంత ఆనందంగా ఉన్నారు. మీ సంతోషం నిన్న రాత్రి నాకు తెలిసింది అంటూ ఆనందంగా నవ్వుతూ సిగ్గుపడింది జయంతి. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆత్మీయులు కష్టాల్లో ఉంటే వారి ప్రేమలను ఆనందంగా పంచుకోలేరు. అటువంటి ఇబ్బందులు శేఖర్ జయంతి చవిచూశారు. ఇన్నాళ్ళు నిన్నటి రాత్రి శేఖర్ గారిలో హుషారు చూసి జయంతికి చాలా ఆనందం కలిగింది. తాతగారు మీరు జరగండి అంటూ అనన్య తాతగారు ముందు సీట్లో కూర్చోమన్నారు అన్నాడు శ్రీహర్ష. అనన్య వచ్చి ముందు సీట్లో కూర్చుంది. బావా నువ్వు ఇక్కడ రా, నా పక్కన కూర్చో ఖాళీ ఉంది చాలా అంటూ అల్లరి చేసింది ఆకాంక్ష. ఎందుకులే హాయిగా ఫ్రీగా కూర్చో నువ్వు, నీ ఆరోగ్యం ముఖ్యం కదా మాకు అందరికీ అని జరుగు అంటూ అనన్యని అని మరీ కూర్చున్నారు అనన్య పక్కన శ్రీహర్ష. వచ్చి వచ్చి మధ్యలో ఇరుక్కుపోయాను, అయినా తాతగారు కూర్చోమని పిలిచారు, తప్పదుగా అనుకుంది అనన్య. బండి స్పీడ్‌గా లాగిస్తున్నారు దశరథ్ గారు. స్టీరింగ్ తాతగారి చేతిలో ఉందా? మనవడిలో ఉందా? అంటూ నవ్వారు శేఖర్. కావాలని శ్రీహర్ష. ఉండండి తాతగారు నేను కూడా స్టీరింగ్ పట్టుకుంటానంటూ కావాలని అనన్య మీద కళ్ళ వంగి స్టీరింగ్ ఒక పక్క పట్టుకున్నట్టు నటిస్తూ చిలిపిగా నవ్వుతున్నాడు. హర్ష గారు మీ దగ్గర మామూలు కళ్ళు లేవుగా అనుకుంది అనన్య. తాతగారు స్పీడ్ తగ్గించండి. నా మట్టుకు నాకు భయమేస్తుందన్నాడు శ్రీహర్ష. దశరథ్ గారికి కనబడకుండా అనన్య చేయి గట్టిగా పట్టుకుంటూ ఓవర్ యాక్షన్ చేయకని చిన్నగా అన్నది అనన్య. ఈ బేబీ పింక్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? మళ్ళీ పెళ్ళయ్యేదాకా వెయ్యకు. ఒళ్ళంతా అదో మాదిరిగా అయిపోతుంది. తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అంటూ చిన్నగా చెవిలో చెప్పాడు. శ్రీహర్ష నవ్వుతూ ఏంటమ్మా గుసగుసలాడుతున్నారు? అన్నారు దశరథ్ గారు నవ్వుతూ. ఏం లేదు తాతగారు పాపం బావకి వాంతొచ్చేలా ఉందట. ఫ్రీగా కూర్చుంటారు. నేను వెనక్కి వెళ్తాను. అందుకని కారాపమని తాతగారికి ఎలా చెప్పను అంటున్నారు నాతో అని కొంటెగా నవ్విందనన్య. అదేం కాదు తాతగారు కొద్దిగా జరగమంటే జరగడం లేదు అన్నాడు అనన్యను గిల్లుతూ అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష. అసలంత ఇబ్బందెందుకురా? అనన్య నువ్వు వెనక్కు వెళ్లి హాయిగా కూర్చో అమ్మా. శ్రీహర్షకి కాస్త తేలిగ్గా ఉంటుంది అంటూ నవ్వారు కావాలని దశరథ గారు. కుర్ర జంటలు చేసే అల్లరిని ఆనందంగా అనుభవించవచ్చు మనసున్న పెద్దవాళ్ళు. తాతకు దగ్గులు నేర్పాలా? అన్నీ కనిపెడుతూనే ఉంటారు తాతలు. వద్దులే తాతగారు మీరు పోనివ్వండి. అసలు లేట్ అవుతుంది. అత్తేమనుకుంటుంది? వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా రాలేదనుకుంటుంది కదా! అంటూ నవ్వేశాడు శ్రీహర్ష. మామయ్యతో బిజీగా ఉంటుంది అత్త. కాస్త లేటుగా వెళ్ళడం మంచిది అని నా మట్టుకు నా అభిప్రాయం కదూ అన్ను డార్లింగ్ అంటూ అనన్య చెవిలో అన్నాడు చిన్నగా శ్రీహర్ష. మా నాన్నని మా అమ్మని అంటావా? ఉండు నీ పని చెప్తాను దొరకకపోవుగా హర్ష అంటూ మనసులో అనుకుంది అనన్య. ఇక్కడ వాతావరణం చల్లదనానికి ఇలా వెచ్చగా ఉంటే చాలా బాగుంది అంటూ మరింత దగ్గరగా అతుక్కుపోయాడు శ్రీహర్ష. అనన్యకు వెచ్చగా ఉందా అన్నారు దశరథ్ గారు నవ్వుతూ. అవును తాతగారు ఫ్రంట్ సీట్‌లో వేడిగా ఉంటుంది కదా మరి! అంటూ అందంగా కనిపించేలా కన్ను కొట్టాడు శ్రీహర్ష. బావ పిలవగానే ఎదురు సీట్‌లోకి వచ్చేయడం తన తప్పే. ఏం చేస్తాం? నా మనసు నా మాట వినడం లేదు. నాకు కూడా ఆయన పక్కనే కూర్చోవాలనుంది మరి. అనుకుంటూ సిగ్గుపడిందనన్య. ఏంటి నీ బుగ్గలు కందిపోతున్నాయి? నేనేం చేయలేదు కదా! అన్నాడు శ్రీహర్ష. అనన్య చెవిలో చిన్నగా పెదాలు 2 అలిగినట్టు పెట్టి భలే ముద్దుగా ఉందనన్య. అలా పెట్టకే బాబు గుండె వేగంగా కొట్టుకుంటుంది. తిప్పలు పెట్టమాకు అంటూ నవ్వాడు శ్రీహర్ష. బావా పాటలు పెట్టొచ్చు కదా! బోర్ కొడుతుందన్నది ఆకాంక్ష. వెంటనే రేడియో ఆన్ చేశాడు శ్రీహర్ష. తట్టుకోలేనబ్బియో
దూకుడు ముట్టుకోవద్దిప్పుడు ఆగలేనినే అమ్మడు ఆ పాట మెదలగానే శ్రీహర్షలో విపరీతమైన ఉత్సాహం వచ్చేసింది. ఇలాంటి పాటలు ఇలాంటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటాయనుకుంటా అని అలాగే కూర్చుందనన్య ఇబ్బందిగా. బావా తగ్గ పాట పెట్టినట్టున్నావుగా అంటూ నవ్వేసింది ఆకాంక్ష. రేడియోలో వచ్చే పాట నేనేం కావాలని పెట్టలేదుగా అంటూ అనన్య వైపు చూసి కన్ను కొట్టాడు శ్రీహర్ష. ఆకాంక్ష మాటలకు అందరూ నవ్వేశారు. మార్గరెట్ గారికి నవ్వాగలేదు. ఏంటమ్మా అలా నవ్వుతున్నారు అన్నది జయంతి మార్గరెట్ గారిని. ఏం లేదు రాత్రి సంగతి గుర్తుకు వచ్చి అంటూ నవ్వేశారు మార్గరెట్. అమ్మమ్మ పాట మారుస్తాను నిశ్శబ్దంగా ఉండండి అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అంటూ మొదలయ్యింది నాగేశ్వరరావు గారి పాట. దశరథ్ గారికి నవ్వాగలేదు. అలా సరదా సరదాగా ఇంటికి చేరారందరూ. ఆరెంజ్ అండ్ యెల్లో కలిసిన ఉప్పాడ పట్టు చీరలో పట్టాలు మెట్టెలతో అందమైన గాజుల సవ్వడితో అందంగా నడిచి వస్తున్న ఆమెని చూసి ఒక్క క్షణం సంతోషంగా అలా ఉండిపోయింది జయంతి. అపురూపమైన అందం అమ్మవారికి మరో రూపంలా ఉంది. నా ఆడపడుచని మురిసిపోయింది. ఆమని ముఖంలో ఎంతో సంతోషం. ఆ కళ్ళల్లో మొన్నటిదాకా ఎరగని ఎన్నో వెలుగులు. ఆమని అంటూ కౌగిలించుకుంది జయంతి. ఆనందంగా ఇలాగే కలకాలం ఉండు తల్లి అన్నది మనస్ఫూర్తిగా జయంతి. కూతుర్ని చూసుకొని మురిసిపోయారు దశరథ్ గారు, ఆనంద్ గారు అందరినీ చక్కగా పలకరించారు. శేఖర్ గారు మురిసిపోయారు. అమ్మ అంటూ ఆకాంక్ష, అనన్య ఇద్దరు ఆమెనికి చెరో పక్క వెళ్ళిపోయారు. ఎంతైనా నీ అందం రాలేదు అత్త కూతుర్లకు అంటూ నవ్వేశాడు శ్రీహర్ష. ఊరుకో హర్ష అంటూ నవ్వింది ఆమని. అత్త ముఖంలో నక్షత్ర కాంతులు వెలుగులు. ప్రేమకు ఇంత బలముందా అనుబంధానికి ఇంత విలువుందా. ఒక్క క్షణం ఆనందంగా గౌరీ శంకర్లను చూసినట్లు మావయ్యను అత్తను చూశాడు శ్రీహర్ష. అలా చూస్తున్న శ్రీహర్ష వైపు చూడకుండా లోపలికి నవ్వుతూ వెళ్ళిపోయింది ఆమని. ఈ ఆనందం ఈ సంతోషం తెలియని ఒక రకమైన సిగ్గు. అత్త ముఖంలో ఇప్పుడే చూస్తున్నాను. ఇలాగే ఉండాలి సంతోషంగా అత్త ఎప్పుడు అనుకున్నాడు శ్రీహర్ష. దశరథ్ గారికి సంతోషంతో కళ్ళు తడయ్యాయి. నా కూతురు ముఖంలో వేల కాంతులు కనిపిస్తున్నాయి. ఈ రోజు తెలియక ఎంత తప్పు చేశాను ఇన్నాళ్ళు అనుకుంటున్న దశరథ్ గారి భుజం తట్టాడు శ్రీహర్ష. తాతగారు ఇప్పుడంతా హ్యాపీగానే ఉండాలి మనం అంటూ నవ్వేశాడు శ్రీహర్ష. శేఖర్ గారికి వినోద్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. రేపు ఉదయాన్నే పంతులు గారు వస్తున్నారు. మీరు వచ్చేయండి 4 రోజుల్లోనే మంచి ముహూర్తమట. త్వరగా వచ్చేయండి అని గౌరవంతో చెప్పి పెట్టేశారు ఫోను. ఆమనికి ఫోన్ చేసి ఆ మాటే చెప్పింది ఇందుమతి. సంతోషంగా ఎంతో ఆనందపడిపోయింది ఆమని. భర్తకు చెప్పింది. ఆ మాట సంతోషంతో ఈ వెన్నెలమ్మ అత్తగారైపోతుందా అంటూ ఆమెను బుగ్గ పట్టుకున్నారు ఆనంద్ గారు. అప్పుడే వంటింట్లోకి వచ్చిన శ్రీహర్ష వంటిల్లు ఆనుకొని వచ్చాను అన్నాడు నవ్వుతూ. ఎంత చిలిపివాడివి అంతే మంచివాడివి అంటూ శ్రీహర్షని మెచ్చుకున్నారు ఆనంద్ గారు. అత్త ఈ వంటింట్లో పనులు నీకెందుకు ఎవరు చేయరు ఈ వంట 2 కూతుర్లున్నారు చేస్తారులే మీరు రండి అంటూ అత్తని చేయి పట్టుకొని బయటకి నడవబోయాడు శ్రీహర్ష. ఆమెని మరొక చెయ్యి ఆనంద్ గారు పట్టుకున్నారు. వదలండి అన్నట్టు చూసింది ఆమని. అత్త చెయ్యి మీరు పట్టుకున్నారా అంటూ తెగ నవ్వేశాడు శ్రీహర్ష. మా అమ్మాయిలను ఏడిపిస్తున్నావు కదూ చిన్ని కృష్ణుడిలా అందుకే మీ అత్త చెయ్యి నేను పట్టుకున్నాను అంటూ నవ్వేశారు ఆనంద్ గారు. చాల్లే ఊరుకోండి ఇద్దరు అంటూ ఇద్దరి చేతులు విడిపించుకొని ఆమెని బయటకు వెళ్ళిపోయింది నవ్వుకుంటూ. అలా నవ్వుతూ ఆనందంగా లక్ష్మీదేవిలా ఉన్న ఆమెని చూస్తుంటే అందరికీ అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది. మీ అత్తకి నువ్వంటే ఎంతో ప్రాణం శ్రీహర్ష అని చెప్పారు ఆనంద్ గారు. అత్త ప్రాణం మాత్రం మీరే మావయ్య అంటూ నవ్వేశాడు శ్రీహర్ష. నవ్వుతూ శ్రీహర్ష భుజం తట్టాడు ఆనంద్ గారు. ఆనంద్ గారు ఆమని ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందా సంతోషం. ఆనందం ఏ డబ్బుతో కొనగలిగేది కాదు. కేవలం ప్రేమ. ప్రేమతో ముడివేసుకున్న జంట. ముఖాలు కలకలలాడిపోతూ కనబడతాయి. ఎన్నో ఆడంబరాల నగలతో, పట్టు పితాంబరాలతో ముస్తాబైన మనసులోని లేని ఆనందం ముఖం మీద కలగా కనపడదు. అదే తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఆనందం ప్రేమలోనే ఉంది. ఆ ప్రేమ అనుబంధంలో ఉంది. ఆ అనుబంధం కలకాలం కాపాడుకుంటే జీవితం నందనవనం అవుతోంది. వంట చేసుకొని అందరూ భోజనాలు చేసి ఇక బయలుదేరారు సంతోషంగా. పెళ్లి పనులకు సిద్ధమవడానికి ఆకాంక్ష. ఇక 4 రోజుల్లో నీకు పెళ్లయిపోతుంది. అప్పట్నుంచి ఉంటుంది వినోద్ పని. ఇప్పటి వరకు హాయిగానే ఉన్నాడు పాపం. నీకు తాళి కట్టిన మరుక్షణం నుండి తిప్పలే తిప్పలు అంటూ నవ్వేశాడు శ్రీహర్ష. శ్రీహర్ష స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. దారంతా ఒకటే నవ్వులు, మాటలు. కార్ సీట్‌లో కూడా ఆనంద్ గారి పక్కన ఆమని కూర్చోపెట్టేశాడు శ్రీహర్ష. క్షణం కూడా వారిద్దరిని విడిగా చూడడం ఇష్టం లేకపోతున్నాడు శ్రీహర్ష. శ్రీహర్ష చేస్తున్న మంచి పనులకు మురిసిపోతున్నారు ఆనంద్ గారు.
కొడుకుని, కోడల్ని చూసుకొని తెగ మురిసిపోతున్నారు మార్గరెట్ గారు. ఒక్క రోజులో వారిద్దరిలో ఎంతో ఆనందం ఉంది. ప్రేమ గొప్పది. ఆ విషయం తనకు బాగా తెలుసు అనుకుంది మార్గరెట్. చాలా దూరం వచ్చేశారు. పక్కనే అందమైన సెలయేరు కనబడింది. చుట్టూ పూల తోటలు. చాలా అందంగా ఉంది బావ. ఒక్కసారి ఆపు ఇక్కడ చూద్దామంది ఆకాంక్ష. అబ్బా! ఏం దిగుదాంలే. ఇంటికెళ్ళిపోదామన్నారు పెద్దవాళ్ళు. ఉండండి మరదలిద్దరిని నేను తీసుకెళ్తాను అంటూ దిగాడు శ్రీహర్ష. ఆకాంక్ష ముందుగా నడుచుకుంటూ వెళ్తోంది. అనన్యను అల్లరి పెడుతూ నడుస్తున్నాడు శ్రీహర్ష. ఎత్తుంది. లోపల లోతుగా పారుతుంది సెలయేరు. చాలా అందంగా ఉంది. అనన్యను ఆట పట్టిస్తూ శ్రీహర్ష ఆనందంగా నవ్వుతూ వెనక నడుస్తూ ఉన్న శ్రీహర్షకు తను వెనక్కి వెళ్ళింది. అతని ఆకతాయి మాటలు వినలేక ఎప్పుడూ అదే ఉద్దేశ్యం. ఉండదులేవే అన్నాడు శ్రీహర్ష. అసలేవేమంటావ్? ఏంటి నీ ఉద్దేశ్యం? అని గట్టిగా అన్నదనన్య. పెళ్ళయ్యేదాకే కదా! ఆ తర్వాత నన్ను ఎలాగో ఆడుకుంటావు కదా! నువ్వు నాకు తెలిసి నీ గడుసుతనం లేదు బావా! నీ అల్లరి నాకు ప్రాణం. నిన్ను నా గుండెల్లో పూజించుకుంటాను అంటూ మనసులో అనుకుంది అనన్య. ఇంతలో ఆకాంక్ష గట్టు చివరికి వెళ్ళబోయి కాలు జారిపోయేసరికి పడబోయింది. వెంటనే శ్రీహర్ష పరిగెత్తుకొని వెళ్లి ఆమెను ఒక పక్కకు తోసేసి తను పడిపోయాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ సెలయేటిలో అంతే బావా అంటూ పెద్దగా అరిచేసిందనన్య. అక్కడున్న కొంతమంది వెంటనే నీళ్ళలోకి దూకారు. కాపాడాలనే ఉద్దేశంతో అనన్య పిచ్చి పట్టినట్టు ఏడుస్తూ ఉంది. ఆకాంక్ష పిలిచిన పిలుపులకు అందరూ అక్కడికి పరిగెత్తారు. అందరూ భయపడుతూ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు. జయంతి గారికి, శేఖర్ గారికి దుఃఖం ఆగడం లేదు. దశరథ్ గారు బాధతో కూర్చోపడిపోయారు. వెంటనే ఆనంద్ గారు ఆయనను పట్టుకున్నారు. బాధగా కళ్ళు తుడుచుకుంటూ హర్ష అంటూ నీరసంగా ఒక పక్కకు ఒరిగిపోతున్న ఆమనిని పట్టుకున్నారు ఆనంద్ గారు. అనన్య పిచ్చి పట్టిందానిలా బావా నువ్వు లేనిదే నేను క్షణమైన బతకలేను. నేను కూడా వచ్చేస్తాను అంటూ నీళ్ళల్లో దూకబోతున్న అనన్యను అందరూ పట్టుకొని వారించారు. ఆకాంక్ష అంతా నా మూలంగానే అంటూ తల కొట్టుకొని ఏడుస్తూ ఉంది. భగవంతుడా ఏమిటయ్యా ఈ చిత్రమైన పరీక్ష అంటూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. జయంతి గారు, మార్గరెట్ గారు కళ్ళ నీళ్లు పెట్టుకొని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. దశరథ గారు తమ కులదైవమైన శాంభవి మాతను వేడుకున్నారు. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం.